గీత తన నిర్ణయం ఏంటో రేపు చెప్తానంటుంది. ఏమని చెప్తుంది? ఎస్ అని చెప్తుందా లేకుంటే నో అని చెప్తుందా? ఎస్ అని చెప్తే బాధేం లేదు, కానీ నో అంటే నేను ఎలా తట్టుకోవాలి? జీవితంలో ఏది దక్కినా దక్కకపోయినా నా జాతకం అంతే అని సరిపెట్టుకునేవాడిని. కానీ గీత నన్ను కాదంటే మాత్రం నాకు నేను ఏమని సర్ది చెప్పుకోవాలి? ఇంతకు తను లేకుండా నేను ఎలా బతకాలి? అన్నయ్య అన్నయ్య ఏంట్రా? నేను హైదరాబాద్ వెళ్తున్నానన్నా. సరేరా, నేను బస్ స్టాండ్ దగ్గర దింపేస్తా. వద్దులే అన్నయ్య, అన్నయ్య నన్ను డ్రాప్ చేస్తా అన్నాడు. సరే అన్నా, నేను వెళ్ళొస్తా. సరేరా, జాగ్రత్త. సరే అన్నా. రేపు చెప్తా. నువ్వు నా వెనక 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నావు అనుకున్నాను, కానీ చిన్నప్పటి నుంచి నన్ను లవ్ చేస్తున్నావని నేను అనుకోలేదు. నువ్వు నా వెనక తిరుగుతున్నావని తెలిసినప్పటి నుంచి నేను కూడా నేను లవ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ 5 సంవత్సరాల నుంచి నువ్వు వచ్చి మాట్లాడతావేమోనని చాలా ఎదురు చూశాను, కానీ నువ్వు రాలేదు. ఇంక లాభం లేదని నేనే మాట్లాడదాం అనుకున్నాను. నీ చేతికి రక్తం చూడగానే నాకు తెలియకుండానే నీతో మాట్లాడాను. కానీ చివరిగా ఐ లవ్ యూ చెప్పబోయే ముందు నీకు ఒక విషయం చెప్పాలి. నువ్వు దానికి ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది. ఏంటి గీత? మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. అప్పటి నుంచి మా నాన్నే నన్ను పెంచి పెద్ద చేశారు. ఇప్పటి వరకు నేను ఏది అడిగినా మా నాన్న కాదనలేదు. మా నాన్న నా కోసం తన జీవితాన్నే త్యాగం చేశారు. ఈ ప్రపంచంలో అందరికంటే, నీకంటే, నాకంటే, చివరికి ఆ దేవుడి కంటే కూడా మా నాన్న అంటేనే నాకు ఇష్టం. ఆయన తర్వాతే ఎవరైనా. ఆయనను మన పెళ్లి కొప్పిస్తేనే మన పెళ్లి జరుగుతుంది. ఆయనను కాదని నేనేమీ చేయలేను. ఒప్పిస్తాను గీత, మీ నాన్నని ఖచ్చితంగా మన పెళ్ళికి ఒప్పిస్తాను. నిజంగానా జగదీష్? నిజం గీత, నన్ను నమ్ము. ఐ లవ్ యూ. చాలా తక్కువ రోజుల్లోనే గీత నేను చాలా దగ్గరయ్యాం. ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరం ఉండలేనంత. తను నాపై చాలా కేరింగ్గా ఉంటుంది. ఆ కేరింగ్ అది చూస్తుంటే నాకు మా అమ్మే గుర్తొస్తుంది. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, తను కూడా మా అమ్మలాగే నా నుంచి దూరం అయితే ఏంటా నా పరిస్థితి అని. ఈ ఆలోచన వచ్చిన మరుక్షణమే నా మనసంతా బాధగా, నా గుండెంతా బరువుగా తయారవుతుంది. సో ఇదంతా పక్కన పెట్టేస్తే నేను ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు నాతో ఉంది. ఏ జగదీష్, పాస్బుక్ ఎక్కడ పెట్టావురా? బీరువాలో ఉన్నా. ఇప్పుడు పాస్బుక్ ఎందుకన్నా? మన పొలం చూడ్డానికి ఒకడు వస్తున్నాడు. ఈరోజు ఎలాగైనా మన పొలాన్ని అమ్మేయాలి. 3 సంవత్సరాల నుంచి అమ్ముడు పోంది, ఇప్పుడు ఎలా పోతుందన్నా? అమ్మేయాలిరా, ఎలాగైనా అమ్మేయాలి. రేట్ ఎంత వచ్చినా సరే, లేకపోతే చెల్లి పెళ్లి చేయలేం. మరి నేను కూడా రావాలా? వద్దులేరా, నేను వెళ్ళొచ్చేస్తాలే. అరే, నేను వంటేం చేయలేదు, బయటేమన్నా తిను. రేయ్, నీ అబ్బా కలగనిపి ఎట్లే?
ఏరా భయపడ్డావా? భయం అంటావేంట్రా? గుండె పాయింట్లోకి జారిపోతాను. ఎరా ఎలా ఉన్నావు? బాగున్నాను రా. మరి మీరెలా ఉన్నారు? ఇంకేంట్రా విశేషాలు? మీరే చెప్పాలి. మరి నువ్వేంద్ర ఒక్కన ఇట్లా రోడ్ల మీద పడి తిరుగుతున్నావు? అది సరే కానీ మీరేంటి, మీ అవతారాలు ఏంటి, ఆ కార్ ఏంటి? ఏరా బాలేవా? అలా అని కాదురా, ఇవన్నీ ఎవరివని? ఎవరి వంటవేంట్రా? మావే. మీవా? మీరు నాకు తెలిసి ఏ జాబు చేయట్లేదు, ఏ బిజినెస్ చేయట్లేదు. అయినా ఇవన్నీ కొనేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏరా నువ్వు ఎప్పుడైనా డ్రాఫ్ట్ గురించి విన్నావా? వినలేదు. ఏంట్రా అది? డ్రాఫ్ట్ అంటే అదొక ఆన్లైన్ బెట్టింగ్ గేమ్. ఏమ్రా, మీరు బెట్టింగ్లో డబ్బులు పెట్టి డబ్బు సంపాదిస్తున్నారా? ఏంట్రా ఈడు బెట్టింగ్ అంటే ఇంత భయపడుతున్నాడు? నేనెందుకు భయపడతాను? నేనేం భయపడట్లేదు. అది నీ ముఖంలోనే తెలుస్తుందిలేరా. రా రే, నీకు విషయం చెప్పనా? ఈ రోజుల్లో మనం చదివిన చదువుకి న్యాయంగా సంపాదిస్తాను పోతే రోజుకి 200 కూడా సంపాదించలేం. అవుననుకో, నువ్వు అన్నది నిజమే. కానీ బెట్టింగ్ అంటే రిస్క్ కదరా. ఎందుకు రిస్క్ అవుతుందిరా? ఎలా రిస్క్ అవుతుంది? మనం కరెక్ట్గా ఆలోచించి పెడితే ఎందుకు రిస్క్ అవుతుంది, ఎలా రిస్క్ అవుతుంది? అంతెందుకురా, మమ్మల్ని చూడు. ఒకప్పుడు జేబులో రూపాయలు లేకుండా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు చూడు, కారులో తిరుగుతున్నావు. చూసావుగా, ఖరీదైన బట్టలు వేసుకుంటున్నావు. నువ్వు అన్నట్టు అదే అంత రిస్క్ అయితే మేము ఇవన్నీ ఎలా కొనేవాళ్ళం నువ్వే చెప్పరా. నువ్వు అన్నది నిజమే అనుకో. అయినా ఈ బెట్టింగ్ ఎలా పెడతారా? చెప్తే కానీ నీకు వినడానికి టైం ఉందా? రే, చిన్న పేపర్ ఉంటే ఇవ్వరా. ఇదిగో ఇలా ఉంటుందిరా బాక్స్. ఈ బాక్స్లో నెంబర్లు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఈ నెంబర్లలో మనం ఏ నెంబర్ల మీదైనా సరే పందెం కాయచ్చు. ఒకవేళ మనం పెట్టిన నెంబరే పడి మనం గెలిస్తే మనకి 2 డబ్బు వస్తుంది. ఉదాహరణకు మనం ఈ 13 నెంబర్పై 25,000 పందెం కాసామనుకో. 13 నెంబరే పడింది అనుకో. 25,000 × 2 అంటే 50,000 వస్తాయన్నమాట. ఒక్క రోజులో 2 గంటల వ్యవధిలో మొత్తం ఇలాగే 3 నెంబర్లు ఎంపిక చేస్తారు. నేను చెప్తాను చూడు. ఇంతకుముందే 13 నెంబర్ పైన మనం 25,000 పెట్టాం కదా. అది రౌండ్ 1. మళ్ళీ 2 గంటల తర్వాత రౌండ్ 2 మొదలవుతుంది. ఇందులో కూడా సేమ్ ఇలాగే. మళ్ళీ మనం ఏ నెంబర్ పైన సరే పందెం వేయచ్చు. అదే నెంబర్ మనకు పడింది అనుకో, మళ్ళీ 2 డబ్బు వస్తుంది. ఇది రౌండ్ 2. మళ్ళీ 2 గంటల తర్వాత రౌండ్ 3 మొదలవుతుంది. అందులో కూడా సేమ్ ఇంతే. ఒక నెంబర్ పైన డబ్బు పెట్టాలి. అదే నెంబర్ పడింది అనుకో, మళ్ళీ 2 డబ్బు వస్తుంది. ఇలా ఒక్క రోజులో 3 రౌండ్లు 2 గంటల వ్యవధిలో జరుగుతూ ఉంటాయి. ఇదంతా సరే కానీ మనం బెట్టింగ్ పెట్టడానికి సెలెక్ట్ చేసిన నెంబర్లని ఎవరికి చెప్పాలి? దానికి ఒక ఏజెంట్ ఉంటాడు. నువ్వు ఏ నెంబర్ల మీద పందెం పెట్టాలనుకుంటున్నావో ఆ నెంబర్లు నువ్వు వాడికి చెప్తే వాడే నీ దగ్గరికి వచ్చి ముందే డబ్బులు తీసుకుని ఆ నెంబర్లపై, అదే నువ్వు చెప్పిన నెంబర్లపై పందెం పెడతాడు. నువ్వు పందెం గెలిచిన తర్వాత మొత్తం డబ్బులు నీకు ఇస్తాడు. అరే, చెప్పడం మర్చిపోయాను. ఈ లైన్ చూసావు, దీన్నే గోల్డెన్ లైన్ అంటారు. ఈ లైన్లో ఏ నెంబర్ పైన పందెం కాసుకోవచ్చు. అదృష్టవశాత్తు అదే నెంబర్ నీకు పడింది అనుకో, నువ్వు పెట్టిన డబ్బుకు 12 తిరిగి వస్తుంది. ఉదాహరణకు ఈ గోల్డెన్ లైన్లో ఉన్న 12 నెంబర్పై 50,000 పందెం పెట్టావు అనుకో, అదే నెంబర్ అదృష్టవశాత్తు నీకు పడింది అనుకో, 50,000 × 12 అంటే మొత్తం 6 లక్షలు వస్తాయి నీకు. ఏమంటున్నారు నువ్వు? అన్ని డబ్బులు వస్తాయా? నిజంగా వస్తాయిరా. కాకపోతే ఈ గోల్డెన్ లైన్లో ఒక రిస్క్ ఉంది. కాబట్టి ఈ గోల్డెన్ లైన్ మనం సాధ్యమైనంత వరకు దూరం పెట్టడం మంచిది. ఇంకొకటి, ఈ రౌండ్ 1 రౌండ్ 2 అయిపోయిన తర్వాతనే ఈ గోల్డెన్ లైన్ రిజల్ట్ మనకి అనౌన్స్ చేస్తాం. నేను నీకు చెప్పిన దాంట్లో ఇంకేమైనా డౌట్ ఉందారా? ఒక చిన్న డౌట్ రా. ఏంట్రా అది? ఇప్పుడు మనం 13వ నెంబర్పై పందెం కాసామనుకో, 13వ నెంబర్ కాకుండా 15వ నెంబర్ వచ్చిందనుకో, అప్పుడు మన డబ్బులన్నీ పోతాయి కదరా? గేమ్ స్టార్ట్ కాబోయే ముందే ఏ నెంబర్ పడుతుందో మనం తెలుసుకోవచ్చు. దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం నువ్వు లెక్కేసి పెడితే ఏ నెంబర్ పడుతుందో ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. నీ డబ్బులు పోయే ఛాన్సే ఉండదు.
హలో సతీష్ అన్న ఓ 10 నిమిషాల్లో నీ ముందుంటా. సతీష్ అని ఫోన్ చేశాడు, అర్జెంటుగా మనల్ని రమ్మంటున్నాడు. రే మాకు చిన్న పని పడింది, మళ్ళీ కలుస్తాం. సరేరా. అరే నాకు చిన్న డౌట్ రా. లేట్ ఎందుకురా, అడుగు. ఇంతకీ ఈ గేమ్ మొత్తం ఎక్కడి నుంచి ఆపరేటింగ్ అవుతుంది? ముంబై నుంచి. ఇంతమంది ఈ గేమ్ ఆడుతున్నారు కదా, వాళ్ళందరూ ఆటలోకి గెలిస్తే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారా? ఏమిరా ఇదంతా కష్టపడి చెమటొచ్చి సంపాదించిన డబ్బు అనుకున్నావా? మొత్తం హవాలా, బ్లాక్ మనీ, వాళ్ళ దగ్గర చాలా ఉంటుంది. సరేరా మేము వెళ్ళొస్తాం, బాయ్ రా. సరేరా, రైట్. రే నువ్వు నా చిన్నప్పుడు స్నేహితుడు అని ఒక మాట చెప్తున్నారా? లైఫ్లో రిస్క్ తీసుకోవాలరా, లేకపోతే కష్టం. నువ్వు ఈ గేమ్ ఆడి రిస్క్ తీసుకుని చూడు, నీ లైఫ్, నీ చెల్లెల లైఫ్, మొత్తం నీ ఫ్యామిలీలో ఉండే అందరి లైఫ్ మార్చేసినట్టు అవుతావు. ఆలోచించుకో. వెళ్ళొస్తారా? రైట్ రా. సరేరా. అమ్మా, వీళ్ళు ఈ బెట్టింగ్లో ఇంత డబ్బు సంపాదిస్తున్నారా? మనం కూడా ఎలాగైనా సరే ఇందులో డబ్బులు పెట్టి సంపాదించాలి. కానీ డబ్బులు పెట్టాలంటే 100లో అయ్యే పనా, వేలల్లో కావాలి. ఇదంతా మనతో అయ్యే పనా? కానీ ఒకవేళ నా దగ్గర అంత డబ్బుంటే మాత్రం ఖచ్చితంగా ఇందులో డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించి నన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళందరికీ నేనంటే ఏంటో చూపించేవాడిని.